జగన్ సామ్రాజ్యం కూలిపోబోతోందా? వైసీపీ జెండా పీకియబోతోందా? పార్టీ ఖాళీ అవ్వబోతోందా? లండన్ టు లాకప్ అనే ప్రచారం ఊపందుకున్న వేళ జగన్ పరిస్థితి ఏంటి? పార్టీలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుకున్న అసలు మతలబేంటి? ఇప్పుడు ఏపీ రాజకీయ నేతల మెదళ్లలో మెదులుతోన్న ప్రశ్నలివే. రాజకీయాల్లో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే. అడుగడుగున జగన్ రెడ్డి చేష్టలు సొంత పార్టీ నేతలకు ఆత్మహత్య సదృశ్యంగా మారాయి. అసలు ఓటమిని నైతికంగా ఒప్పుకోనప్పుడు ఇక కార్యకర్తలకు దిశానిర్దేశం ఏం చేస్తారు? ఇంకా ఈవీఎంల ట్యాంపరింగ్ భ్రమల్లోనే ఉంటే క్యాడర్ కు పునర్జీవం ఎలా వస్తుంది? పోనీ చేసిన తప్పులను దిద్దుకుంటున్నారా అంటే మళ్లీ తప్పు మీద తప్పు చేసి పార్టీలో పెద్దలని చెప్పుకునే వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నారు జగన్ రెడ్డి. వైసీపీ బాస్ వింత పోకడలకు పార్టీ నేతలంతా ఒకరి తర్వాత ఒకరు జగన్ ను వీడి వెళ్లిపోతున్నారు. వైఎస్ కు వీర విధేయులుగా చెప్పబడే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం పెద్ద షాక్ అని జగన్ ఫీల్ కాకపోయినా, తనపై ఉన్న అన్ని కేసుల్లోనూ తనకు తోడుగా ఉన్న ఏటు విజయసాయిరెడ్డి పార్టీకి రామ్ రామ్ చెప్పడం మాత్రం పెద్ద షాక్ నే మిగిల్చిందని చెప్పాలి. సాయిరెడ్డి బయటకు వెళుతున్నారంటూ రాసిన ట్వీట్ ఒక రకంగా పార్టీ పతనం తాలూకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లా కనిపిస్తోందనేది విశ్లేషకుల మాట. అందులో సాయిరెడ్డి ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి వీర విధేయుణ్ణే అని చెబుతూ జగన్ కి కృతజ్ఞతలంటూనే కూటమి నాయకుల్ని, కమలం పెద్దల్ని తన అత్యంత ఆప్తులుగా పేర్కొనడం చూస్తుంటే తెర వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టు కనిపిస్తోంది. తాను రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేస్తే అది కూటమికి లాభిస్తుందని సాయిరెడ్డికి తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏదో బలమైన శక్తి ఆయన వెంట ఉందనిపిస్తోంది. జగన్ ఏమంటూ లండన్ కి ఫ్లైట్ ఎక్కాడో గాని ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన వారంతా ఒక్కొక్కరిగా జారుకుంటూ ఉన్నారు. మొన్న ఈ మధ్య వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి జగన్ కి చెప్పా పెట్టకుండానే పార్టీకి చటుక్కున బైబై చెప్పేసి లటుక్కున కాషాయం కండువ కప్పేసుకున్నాడు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే 2019 ఎన్నికలప్పుడు అన్నీ తానే నడిపిన జగన్ ఆర్థిక బంధువు, అత్యంత సన్నిహితుడైన సాయిరెడ్డి పార్టీని వీడి పెద్ద స్ట్రోకే ఇచ్చారు. జగన్ రెడ్డి చుట్టూతా భజన చేస్తూ తిరిగే భజన బృందం ఇప్పుడు కామ్ అయ్యింది. కొడాలి నాని వంశీల జాడ లేదు, అనిల్ కుమార్ యాదవ్ ఊసే లేదు. ఇక పేర్ని నాని రేషన్ బియ్యం స్కామ్ లో దొరికిపోయి కామ్ అయ్యాడు. ఎన్నికల ముందే ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించారు కూడా. ఇక ఉన్నదెవరయ్యా అంటే తన సామాజిక వర్గానికే చెందిన చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల, కాకాని, రోజారెడ్డి. వీరు కాకుండా జగన్ తోనే జగన్ వెంటే అన్నట్లుంది అంబటి రాంబాబు, కన్నబాబు, బొత్స, గుడివాడ అమర్నాథ్. వీరు తప్ప జగన్ కోసం ఆయనకు సపోర్ట్ గా పట్టుమని 10 మంది చెప్పుకోదగ్గ నాయకులు లేకపోవడం గమనార్హం. వైసీపీ పాలనలో చోటు చేసుకున్న ఎన్నో కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే జగన్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఉండలేక వారానికోసారి కుటుంబ సమేతంగా బెంగళూరు వెళుతున్నారు. మధ్యలో కోర్టు పర్మిషన్లు తీసుకుని మరీ లండన్ చెక్కేస్తున్నారు జగన్. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా పార్టీని ఎలా నిలబెడతారనేది పార్టీలో కొందరు సీనియర్లకు ఇప్పటికీ మింగుడు పడని అంశం. ఇప్పటికే పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని, పాము తన పిల్లలను తానే మింగినట్లు జగన్ రెడ్డి తన పార్టీని తానే చేజేతులా సమాధి చేసుకుంటున్నారని కొందరు సొంత పార్టీ నేతలే కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో గిర్రున తిరుగుతున్నాయి. జగన్ రెడ్డిపై అక్రమాస్తులకు సంబంధించి ప్రధానంగా 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు ఉన్నాయి. సీఎం హోదాను అడ్డుపెట్టుకుని సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఇంతకాలం తప్పించుకు తిరిగారాయన. ఇప్పుడు 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. బెయిల్ రద్దు అయితే జైలే గతి, లేదంటే ప్రతి శుక్రవారం కోర్టు కన్నా హాజరై తీరాలి. ఇక మినహాయింపులేం ఉండవు. బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ రెడ్డిపై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవి. 11 ఏళ్ల నుంచి బెయిల్పై ఉన్న జగన్ కేసుల విచారణ వేగవంతమవడం ఖాయమనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి తోడు బాబాయ్ హత్య కేసు కూడా జగన్ ని, అవినాష్ ని వెంటాడుతూనే ఉంది. ఓసారి గతంలోకి వెళితే జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ పార్టీని నడిపించారు. ఇప్పుడు వారు కూడా దూరమయ్యారు. ఇక జగన్ కనుచూపు మేరలో కనిపిస్తోంది జైళ్లు, బెయిళ్లు మాత్రమే. జగన్ రెడ్డి పాలనలో సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపైనే సిఐడి కస్టోడియల్ టార్చర్ కు పాల్పడింది. ఈ కేసు కూడా జగన్ రెడ్డి పీకకు చుట్టుకోబోతోంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ఇసుక, ఖనిజ గనుల దోపిడీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని ఏసీబీ హైదరాబాద్ లో అరెస్టు చేసింది కూడా. పాత కేసులు కదలకుండా
జగన్ మేనేజ్ చేసుకున్నా ఈ వ్యవహారంలో ఆయన జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 5 ఏళ్లలో ఇసుక విధానంతో 2,566 కోట్లు దోచేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. వీటితో పాటు జే బ్రాండ్లతో మద్యం కుంభకోణం వెంటాడుతూనే ఉంది. ఇది వేల కోట్ల భారీ స్కామ్ గా జగన్ మెడకు చుట్టుకోబోతోంది. అకౌంట్స్ లో దిట్టైన విజయసాయిరెడ్డికి లెక్కలన్నీ తెలుసు కాబట్టి రాజకీయ సన్యాసం పేరుతో సర్దుకున్నాడని టాక్ వినిపిస్తోంది. జగన్ కి దూరమైన సాయిరెడ్డి కమలానికి చేరువై ఒకవేళ అప్రూవర్ గా మారితే వైసీపీ బాస్ తనపై ఉన్న ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. వీర విధేయుడు సాయిరెడ్డి సైలెంట్ గా ఉన్నా కూడా పార్టీని వీడిపోవడంతో ఇటు కార్యకర్తల్లోనూ అటు క్యాడర్లోనూ నైరాశ్యం నెలకొంది. మొత్తం 4 ఎంపీలు జగన్ ని కాదని బయటకు వెళ్లిపోయారు. జగన్ లండన్ నుంచి రాగానే ఓ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉందని అంబటి రాంబాబు లాంటి వాళ్లు చెబుతున్నా పట్టుమని 10 మంది పెద్ద నాయకులు కూడా లేని వైసీపీని మరో 4 ఏళ్ల పాటు నడిపించడం జగన్ లాంటి నిలకడలేని వ్యక్తికి అసాధ్యమే అనేది విశ్లేషకుల మాట. అంటే వైసీపీ దుకాణం బంద్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ మునిగిపోతున్న నావా అని తెలిసి మరికొందరు ముఖ్య నేతలు పార్టీ నుంచి దూరం జరగనున్నారు. ఇదంతా జగన్ స్వయం కృతాపరాధమే. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదేనేమో. యువర్ టైమ్ ఇస్ అప్ మిస్టర్ జగన్ రెడ్డి.